అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1904లో మేడం గారు జర్మనీకి వెళ్తారు అనుకుంటా. జర్మనీలో మొట్టమొదటిగా మార్చి 8వ తేదీన ఘనంగా నిర్వహించడం జరిగింది. మీ అందరికీ చెప్పేది ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, స్త్రీలను మన దేశంలో కేవలం గౌరవించుకోము, చేతులెత్తి పూజిస్తాం. దీన నారులని కన్న గడ్డ మన భారతదేశం కాబట్టి భారతదేశానికి మహిళా విషయంలో ప్రపంచ దేశంలోనే ఒక గొప్ప పేరున్నది. మొదటగా మనం చూసుకుంటే సావిత్రి జ్యోతిరావు గారు పూలే ప్రథమ ఉపాధ్యాయుడు, మహిళా ఉపాధ్యాయురాలు. ప్రతి మహిళ చదువుకోవాలని ఒక ఉద్దేశంతో అప్పట్లోనే వీధి దీపాల కింద తగు సదుపాయాలు లేకున్నా కూడా మహిళలను చైతన్యపరచడంలో, వాళ్లకు చదువు చెప్పడంలో ప్రథమ భూమిక పోషించిన సావిత్రి గారికి చేతులు జోడించి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒంటి చేతి గడగడలాడించిన మహిళా శక్తివంతురాలు రాణి రుద్రమదేవిని కన్నగడ్డ మన భారతదేశం. ఝాన్సీ లక్ష్మీబాయి సామంతులను దయాజులను ఒంటి చేతి ఎదుర్కొన్న రాణి రుద్రమదేవిని కన్నగడ్డ మన భారతదేశం. మీ అందరూ తెలుసు, సమ్మక్క సారక్క కాకతీయులని పన్ను కోసం వేధిస్తే వాళ్ళ ప్రాణాలను అర్పించి సమాజాన్ని కాపాడి మహిళా హక్కులను కాపాడిన చరిత్ర మన భారతదేశ గడ్డ. సోదరు చెప్పినట్టు సాకలి ఐలమ్మ భూస్వాముల పక్షాన పోరాడింది. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలు భారతదేశంలో వాళ్ళ గురించి ఒక గ్రంథమే రాయొచ్చు. ఇంకటి కూడా చెప్పినట్టు ప్రతి పురుషుని వెనుక మహిళ ఉంటుంది అనేది నానుడు. ప్రతి పురుషుని ముందు పురుషుని నడిపించేది మహిళని సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతున్నాం. మహిళా దినోత్సవాన్ని ఈ రోజు ప్రపంచంలో జరుపుకుంటున్నారంటే ముఖ్య కారణం, అంగన్వాడీలో చదువు చెప్పే మహిళా టీచర్ నుంచి అంతరిక్షంలో నేను సైతం అనే ప్రపంచ దేశాలకు మేము కూడా మీతో పాటు ఉన్నాము, మీతో పురుషులతో సమానంగా మేము ముందుకెళ్ళి తీసుకెళ్తున్నాం అంతరిక్షంలో అని మహిళలు ఏ విధంగానైతే పరుగులు పెడుతుందో మనందరికీ గర్వకారణంగా మనం ఫీల్ అవుతాం. ఈ రోజు సోదరు చెప్పినట్టు 30% దాటిపోయింది. ఎప్పుడు 50% వచ్చేసారు. ప్రతి చట్టసభలో రాష్ట్రంలోనైనా దేశంలోనైనా మహిళలకు 50% చట్టబద్ధత కల్పించాలి, చట్టసభలో వాళ్ళకు అవకాశాలు కల్పించాలని చట్టం తీసుకొస్తున్నందుకు మహిళలందరూ ఈ సందర్భంగా గర్వపడాలని మీ అందరి ద్వారా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను చేతులు జోడించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళ ఒక మహిళ చదువుకొని గుణవంతురాలైతే ఆ తరమే, ఆ జనరేషన్ ఎక్కడికో వెళ్ళిపోతారు. ఒక మహిళ చదువుకుంటే ఒక ఇంట్లో. కాబట్టి మహిళ లేనిదే సృష్టి లేదు, మహిళ లేనిదే గమనం లేదు. ఇది నానుడి కాదు, ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి ఇలాంటి మహిళా దినోత్సవాలను మనం జరుపుకోవడమే కాకుండా, విక్కీ మాస్టర్ గారు నెక్స్ట్ మీరు మహిళా దినోత్సవం చేస్తే వేదిక పైన అంతా మహిళలే ఉండాలి, పురుషులు కేవలం ముందు నిల్చొని చూడాలని సందర్భంగా మీరు చెప్తున్నారు. మహిళలను మనం ఆ విధంగా సత్కరించుకోవాలి. కాబట్టి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఇంకా సన్మాన కార్యక్రమాలు, అవార్డులు చాలా ఉన్నాయి. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మహిళా మనులకు మరోసారి శిరస్సు వంచి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న అవార్డులు గెలుచుకోకపోయినా అందరూ విజేతలుగా భావించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.